ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట వచ్చేసి మీకు 2 పాదాలు ఉంటుంది. మీ రాశిధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు తృతీయంలో ఉన్నాడు. వ్యయాధిపతి అలాగే రాష్ట్రాధిపతి అయిన తృతీయంలో రవితో అంటే మీ భాగ్యాధిపతితోనూ మీ అష్టమాధిపతితోనూ నెక్స్ట్ చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజునితోనూ ముగ్గురు కలిసి ఒకే రాశిలో ఉన్నారు. మాతృ సపోర్ట్ చాలా బాగుంటుంది. అలాగే పితృమూర్తి తీసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి వీళ్ళిద్దరి సపోర్ట్ బాగానే ఉంటుంది. తల్లి మీదనే కొంచెం అపవాదులు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కుజుడు రక్తదర్శనాన్ని కలుగజేస్తాడు. అలాంటి దాన్ని కంప్రెస్ చేయాలంటే మనం హనుమాన్ చాలీసా హనుమాన్ ఉపాసన చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం చాలా బాగుంటుంది. శుక్రుడు వచ్చేసి మీకు మీ రాశికి చతుర్థంలో ఉన్నారు. ఈయన చక్కగాను 14వ తేదీ 19 లేక వృషభం వస్తారు. అంతవరకు కూడా బాగుండే అవకాశం చాలా వరకు వస్తుంది. చతుర్థంలో శుక్రుడు చతుర్థంలో అష్టమంలో చక్కగా ఉపయోగిస్తాడు. అది నోట్ చేసుకొని పెట్టుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు నెక్స్ట్ గురువు మీకు చెప్పుకున్నాము, కేతువు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అసలు ఒక ఇల్లు కట్టాలనుంది మీకు, అది ఎందుకు రావట్లేదు? ఆ యొక్క ఆలోచన అయితే ఎన్నో రోజుల నుంచి ఉంటుంది బ్రెయిన్లో, అది తడబడుతూనే ఉంటుంది. బట్ ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నామని తీసుకుంటే మనకు ఉన్నటువంటి రాహు 2వ ఇంట్లో రాహు మీకు ఈ యొక్క ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు విశేషించి ఇప్పుడు జరిగే ఈ పరిస్థితులన్నీ బయటపడాలంటే ఒక నువ్వులు మూటలో కట్టేసి ఒక రాగిది ఇనుప మేకు అలాగే రాగిది కూడా, ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇద్దరు సమంగా బలంగా ఉంటేనే ఈ రాశికి మంచి జరుగుతుంది. కట్టేసి ఎక్కడైనా యొక్క మురికి నీరు కాలువలలో ఇలా విసిరేసి వెనక్కి తిరిగి రాకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి దోషం, తీవ్ర దోషం పోతుంది. ఆ తీవ్ర దోషం అని చెప్పడానికి కూడా రీజన్స్ చెప్పాను కదా. అష్టమాధిపతి అయినటువంటి రవి మీకు 2వ ఇంట్లో ఉన్నాడని చెప్పాను, 3వ ఇంట్లో ఉన్నాడని చెప్పాను. ఇంకా బాగా జరగాలంటే ఇలా ముందుకు వెళ్ళగలిగితే మంచి జరిగే అవకాశం చాలా బాగుంటుంది. 10వ తేదీ వచ్చేసి మీనంలోకి బుధుడు వస్తున్నాడు. బుధుడు 10లోకి రాగానే మీకు మీకు చతుర్థాధిపతి సప్తమాధిపతి ఈయన మీకు నీచలోకి వస్తున్నాడు. మీనరాశిలోకి రావడం, ఆయనకు మీనరాశిలోకి ఇది కొంచెం ఈయనకు నీచ స్థానం. ఈ నీచ స్థానంలో ఆయన ఏం చేయాలనుకున్నా ఆయన మనకేం పెద్దగా ఇవ్వలేడు. తను ఇవ్వాల్సిన మనం చేయాల్సిన పూజలు చేస్తున్నా ఆయన రావాల్సిన పరిస్థితి కొంచెం లేట్గా అవుతుంది. మనకు అనుకున్న సంకల్ప బలం అనేది దృఢంగా ఉండాలి. ఆ దృఢత్వంతో మనం దేనైనా జయించగలుగుతాము. ఆ దృఢాన్ని మనకు నారాజు చేసే గ్రహం ఏదంటే బుధుడు. నపుంసక గ్రహము, కొద్దిసేపు పురుష లక్షణాలు కొద్దిసేపు స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాయి. తద్మూలకంగా ఈ గ్రహ ప్రభావం పెద్ద మంచిది కాదని చెప్పుకోవాలి. ఇక మకర రాశి మకర లగ్నం వారికి స్వస్తి.